మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుందంటారు? కుంభం వారికి కనుక చూసుకుంటే అండి, ప్రస్తుతం అయితే రాహు ఉన్నాడు రాశిలో. ఈ రాహు కొంత ఇమాజినేషన్స్ వీటిని ఇస్తుంటాడు. కుటుంబ స్థానంలో శని, కుజ, రవి గ్రహాలు ఉన్నాయి. అండ్ అట్లాగే మనకి మూడులో శుక్రుడు, ఆ మూడులో ఉండే శుక్రుడు 4లోకి వెళ్తాడు. సప్తమంలో కేతు ఉన్నాడు, పంచమంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఆల్మోస్ట్ కన్యారాశి నుంచి సింహరాశి వరకు 4 రోజుల పాటు తిరుగుతాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో తెలియని భయం, ఏం జరుగుతుందో, ఇమాజినేషన్స్ ఎక్కువ అవడం, ఆలోచన విధానంలో అంటే మనకు తక్కువ వస్తున్నా ఎక్కువ వస్తుందేమో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, అసలు రాదేమో అని ఒక భయం, ఇలాంటివి వీళ్ళని వెంటాడుతుంటాయి. దీనికి సింపుల్గా దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గా నామాన్ని స్మరించడం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం మంచిది. ఇక కుటుంబ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నందుకు ఓం నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి ధనచ్చదాయ నమః మంత్రం చేసుకుంటే మంచిది. సంతాన స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి సంతానం వల్ల కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ సంతాన యోగం కూడా కలుగుతుంది. ఈ నెలలో లగ్నరాహు సప్తమ కేతువు వల్ల వివాహ జీవితము, వివాహ నిర్ణయాల విషయాల్లో ప్రధానంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ధనపరంగా ప్రస్తుతం ప్లస్సా మైనస్సా? మరి ధనం నిలబడాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? ఒకటండి, ధనము రకరకాల మార్గాల ద్వారా రావడం జరుగుతుంది, ఒకటో పాయింట్. రెండోది, ధనం వల్లే కొంత ఘర్షణలు కూడా ఉంటాయి. గతంలో ఎప్పటి నుంచో సంతానం ఇంకా సెటిల్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా సెటిల్ అయితే బాగున్ను అని అనుకునేటువంటి వారికి, కుంభం వారికి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ సంతానానికి కలుగుతుంది. సంతానం వల్ల వీళ్ళకి కొంత సపోర్ట్ లభిస్తుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, ఇక ఉద్యోగస్తుల సంగతి చూద్దాము. వీళ్ళు ఆశించిన ఫలితాలు ఉంటాయి అంటారా? పనిలో ఏదన్నా ఒత్తిడి ఉంటుందంటారా? ఉద్యోగస్తుల విషయం కనుక చూసుకుంటే దశమాధిపతి కుజుడు 2వ స్థానంలో పాపగ్రహాలతో సంబంధం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి అయితే ఉంటుంది, మార్పు ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగంలో మార్పు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అండ్ అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు ప్లస్ ఉద్యోగ కొత్త అవకాశాలు రావడము ఇవైతే బలంగానే ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి ఎప్పుడైనా డ్యూయల్ సైన్లో ఉన్నప్పుడు 2 జాబులు చేయాలనిపించడం. అయితే ఈ ఉద్యోగ విషయంలో 5, 6, 7 తేదీలు, 13, 14 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రలోభాలకు గురే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటారా వీళ్ళు? ప్రలోభాలకంటే ఎటువంటి ప్రలోభాలని మీ క్వశ్చన్? అంటే ఎక్కడో ఏదో ఉంది, అది అక్కడ ఇన్వెస్ట్ చేయండి అనో, లేదంటే డబ్బులు ఇమ్మనో, ఏదో ఒకటి కొంచెం ఉంటుందండి. ఎందుకంటే లగ్నంలో రాహు కదా, ఊహాశక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏదో సౌండ్ వచ్చింది, ఎవరై ఉంటారు, దొంగ అయి ఉంటాడా, లేకపోతే ఏదైనా ఆత్మ, అంటే రకరకాల ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. కుంభం వారికి చంద్రుడికి రాహుకి సంబంధాలు ఏర్పడింది కాబట్టి అదొకటి. అయితే ఇక్కడ ఇటువంటి అపోహలు ఇవన్నీ పోవాలంటే మెడలో చిన్న దుర్గాదేవి లాకెట్ వేసుకోవడం, చండీ వినడం చేస్తే కూడా సరిపోతుంది. నిరుద్యోగులు ఎంతకాలం ఎదురు చూస్తే వాళ్ళకు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుందంటారు వాళ్ళు? ఇక్కడ ఇంతకాలం ఎదురు చూడాలని ఉండదండి. వాళ్ళ పర్సనల్ చార్ట్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉద్యోగం రావాలి అంటే మాత్రం లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే చాలా చాలా ఉత్తమం. ప్రస్తుతానికి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది? భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. భార్యాభర్తల మధ్య రిలేషన్ అంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నది. ఇది కొంచెం విచిత్ర గ్రహాలు, చిత్రగ్రహము అంటారు కేతువుని. కాబట్టి ఎంతో కొంత ఈగో క్లాషెస్ అని ఇట్లాంటివి ఉంటాయి కొంచెం కుంభం వారికి. కాకపోతే ఫ్యామిలీ హౌస్లో ఎప్పుడైతే అధిక గ్రహాలు ఉన్నాయో, ఈ అధిక గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ప్రధానంగా ఇది కొంచెం ఫ్యామిలీలో కొంత ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుకోండి, ఎందుకంటే 12వ అధిపతి 2లో ఉన్నాడు కదా కాబట్టి. కాకపోతే ఈ ఘర్షణ వాతావరణం అనేటువంటి తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ వీళ్ళు కొంచెం ఎక్కువ ఇమాజినేషన్ ఆపేయాలి. ఎందుకంటే రాశిలో రాహు ఉన్నప్పుడు ఇమాజినేషన్ పెంచుతుంది అనుకున్నాం కదా. అలాంటప్పుడు ఈ కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం కానీ,
ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః అనే మంత్రంగా చేసుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల్లో దూరపు బంధువర్గం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందులో ముఖ్యంగా స్త్రీలు కొత్తగా పరిచయం అవడం అనేటువంటిది కూడా చూపిస్తుంది. ఇక వీరికి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉండే శుక్రుడికి రవి వెళ్ళి కలుస్తాడో వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళకి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం చేసుకోవచ్చు అంటారా? అనుకూలంగానే ఉంటుందంటారా? నన్ను అడిగితే ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. ఇంకా తప్పనిసరి చేసుకోవాలనుకుంటే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, కాస్త రాహుకేతు గ్రహాలకి జపం చేయించుకోవడం, అవి చేసుకోవచ్చు. ఓకే. పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ని నమ్మడం, పార్ట్నర్తో ఇదంతా రిస్క్ వ్యాపారం అంటారు, ఇదంతా కూడా పర్లేదు ముందుకెళ్ళొచ్చు అంటారా? నన్ను అడిగితే పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే సప్తమంలో కేతువు కదా. అయితే కొంతమంది జాతకాల్లో పర్టికులర్గా కేతు ప్రభావం కొంత ఉంటుంది, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్స్ ద్వారానే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారు, జనరల్గా చూసేసా మీకు పార్ట్నర్షిప్ పనికిరాదు అంటారు. అలా కాదు, కొన్నిసార్లు పార్ట్నర్స్ మూలంగానే అభివృద్ధి ఉంటుంది. అది చూసుకోవాలి జాతకంలో. అంటే ఇప్పుడు నేను ఎందుకు వద్దంటున్నానంటే, సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు, లగ్న సప్తమాల్లో రాహుకేతువు ఉన్నప్పుడు రివర్స్ ప్లానెట్స్ అవి వెనక్కి వెళ్ళేవి. కాబట్టి ఏ పనులు చేసినా పార్ట్నర్స్తో వెనక్కి వెళ్తుంటాయి కానీ ముందుకు కదలవు. కాబట్టి పార్ట్నర్షిప్ నవంబర్ వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఇక ఉంది వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉందంటే అప్పుడు ముందుకు అడుగు వేయచ్చు. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందంటారు గురుగారు? ఆరోగ్యరీత్యా అంటే 6th లార్డ్ అయినటువంటి చంద్రుడు 5, 6 తేదీల్లో కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కొంత ఆరోగ్యం ఇబ్బంది వల్ల కూడా ఉద్యోగంలో కొంత బ్రేక్ పడ్డం అనేటువంటి చూపిస్తుంది. మరియు రాశిలోకి చంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి 13, 14 తేదీలు కొంత వీళ్ళకి ఏదో తెలియని కొంత మానసిక స్ట్రెస్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల విశేషంగా వీళ్ళకి ఇంకా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు, క్షేత్రాలు దర్శించుకుంటే బాగుంటుంది? దక్షిణామూర్తి ఆరాధన ఒకటి చేయాలండి. గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము ఇవి తినిపిస్తూ ఉండాలి. ఇక క్షేత్ర దర్శనం అంటే అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిది చెప్పాలంటే. ఎందుకంటే ఈ పంచమాధిపతి భాగ్యాధిపతి చతుర్థంలోకి వచ్చి 4లోకి, అంటే 3లోకి వచ్చి 4లోకి వెళ్తున్నాడు కాబట్టి అలా ఆ రకమైనటువంటి రెమెడీలు చేసుకోవడం మంచిది. అమ్మవారి క్షేత్రాలు కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఇలా ఉన్నాయి కదా, లేకపోతే మనకి దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం మంచిది. అయితే ఎప్పుడైనా క్షేత్రాలు వెళ్ళినప్పుడు కనీసం 3 రాత్రులు నిద్రలు చేయాలి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుంది, దానివల్ల పెద్ద ఫలితం ఉండదు. 3 రాత్రులు, కొన్ని అయితే కాశీ లాంటి ప్రదేశంలో 9 రాత్రులు అని కూడా చెప్పారు. ఫలితం బాగుంటుంది అలా చేస్తాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.